హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. ఈ వీడియోలో ఒక క్రేజీ ఐటమ్ అయితే తయారు చేయబోతున్నాం. మేము తయారు చేయబోతున్నాం అంటే మన మాన్స్టర్ బైక్ టైర్ లాంచర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. దానికోసం యాక్చువల్లీ మేము ఎన్ఎస్ని యూజ్ చేద్దాం అనుకున్నాము, బట్ దాని సీసీ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ. అందుకోసమే ఇదైతే యూజ్ చేస్తున్నాం, రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పుడు దీనికి మొత్తం ఇగో పార్ట్స్ అన్నీ ఇప్పేసినాం. చాలా క్రేజీగా అవుతుంది ఇది బండి. ఇప్పుడు ఈ బైక్ని యూజ్ చేసి మేము ఒక టైర్ లాంచర్ అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది. ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడు ఏదైనా పెద్ద పని ఉన్నప్పుడు వాళ్ళు ఇదే టీషర్ట్ వేసుకొచ్చుకుంటారు, అంతా అంటుతుంది టీషర్ట్కు. మరి టీమ్ టీషర్ట్ వేసుకొచ్చుకుంటే అయిపోగా అందరూ. అరే ఎవరికి ఏమంటే వచ్చి చూడురా, భలే అయిందిరా. ఇది ఒకసారి నడుపుదాం. అక్కలుందా? మనము టైర్ లాంచర్ని తయారు చేస్తున్నామని చెప్పినాం కదా. లాంచ్ చేసే టైర్ వచ్చేసి ఇదే. ఇది ఏ వెహికల్ టైర్ అనుకుంటారో కామెంట్ అయితే వేయరు. కరెక్ట్ కామెంట్ చేసిన పిన్ చేస్తా. దీన్ని ఇట్లే ఉంచకుండా మనం ప్యాక్ చేయాలి. కాలిందా? గరం ఉండొచ్చు మరి. సో బందోబస్తు షీట్ తెచ్చి దీని లోపల వేసిన. ఇప్పుడు దీనికి వెల్డింగ్ చేయాలి మంచిగా. వెల్డింగ్ చేసి ఇక్కడ హోల్ చేసి రాడేసుకో. రాడేది రాడ్సమానం బందోబస్తు ఉన్నది. వర్క్ మధ్యలో గాయస్ ఒక చిన్న బ్రేక్ ఏంటిది అంటే థమ్స్ అప్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ కింద మనకు ఒక బేస్ కావాలి. ఆ బేస్ను బట్టే మనం పైన టైర్ లాంచర్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఆ బేస్ కోసం ఒక ఫ్రేమ్ అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాం. ఈ ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సపోర్ట్లు తీసుకొని దానికి ఇంకా వేరే స్ట్రక్చర్ అయితే తయారు చేద్దాం. ఈ వీడియో కోసం తయారు చేసే ఈ ప్రాజెక్ట్లో చాలా మైండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు చేసినా కానీ మళ్ళీ బైక్ ఆగదన్నమాట. సో ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ వచ్చే ఈ పైప్ వచ్చేసి ఫ్రంట్ టైర్ కింద ఉంటుంది. ఈ పైప్ వచ్చేసి మనకు స్టాండ్ కింద ఉంటుంది. అప్పుడు మనకు బైక్ యొక్క వెయిట్ ఈ ఫ్రేమ్ మీద ఉంటుంది కాబట్టి మనం రొటేట్ చేసే వీల్ కూడా ఎంత రొటేట్ అయినా ఫ్రేమ్ అనేది కదలకుండా ఉంటుందని చెప్పేసి ఒక ఐడియాని అయితే చేసినాం. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. గాయస్ మేము ఒక నార్మల్ టైర్ తీసుకొచ్చినాం, ట్యూబు టైరు. అది నార్మల్గా దానికే పెట్టి వెల్డింగ్ కొడితే అది టీప్ ఖరాబ్ అవుతుందట. అందుకోసమే దాన్ని తీసేసి ఇటు సైడ్ చూడొచ్చు, ఇక్కడ సైడ్ మొత్తం ఒక ప్లేట్ లాంటిది వేసి హోల్ చేసినాం, దానికి వెల్డింగ్ కొట్టేసినాం. ఇది బాగా గరం ఉన్నది, అందుకోసమే ఇక నీళ్ళలో అయితే నానబెడుతున్నాం. దీన్ని చల్లగా అవుతుంది. ఆల్రెడీ చెప్పినా కదా, మనం తయారు చేయబోయే టైర్ లాంచర్లో ఎగిరిపోయేది ఇదే అని చెప్పేసి. ఇది వచ్చేసి బుల్లెట్ అన్నట్టు. ఇది దాని మీద ఆగి బైక్తో అటాచ్ కావాలి కాబట్టి ఈ విధంగా ఒక రాడ్ని అయితే వెల్డింగ్ చేస్తున్నాము. ఇక్కడ వెల్డింగ్ అవుతుంది పర్ఫెక్ట్. కింద మనం ఒక బేస్ తయారు చేసినాం కదా. ఆ బేస్ బైక్ వచ్చేసి డిఫరెంట్ కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు బేస్ సైడ్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఎటు పోకుండా మనం ఎక్కడ పెట్టామో అక్కడనే ఉండాలి కాబట్టి బైక్ స్టాండ్ ఫ్రేమ్ పైననే ఆగే విధంగా ఒక చిన్న పట్టి వెల్డింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక మన బండి ఎటు పోదు, ఫ్రేమ్కు ఇరికినట్టు ఉంటుంది అన్నట్టు. ఇవి ఏవట్టి అవేటికి బందోబస్తు వెల్డింగ్ వేసుకోవాలి.
గిట్నే తిరుగుతా అన్నాడు మన బండి స్టార్ట్ చేసి తిప్పితే స్పీడ్ తిరిగి ఎగిరిపోతుంది అటే కదా తిరిగేది గిట్లా గిట్లా కింద పడి అటే ఉరుకుతుంది అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ని తయారు చేస్తుంటే మధ్యలో కరెంట్ అయితే పోయింది. సో అందుకోసమే ఇప్పుడు షాప్ దగ్గరికి తీసుకోబోతున్నాను దీన్ని కార్ పైన. ఆ తర్వాత అక్కడ కంప్లీట్ చేసి ఇక్కడికి తెచ్చుకొని కలరింగ్ అయితే వేసుకోవాలి దాన్ని. మన బైక్ టైర్ లాంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను అక్కడ చెప్పినా కదా టైర్ దీనిపై నుంచి వెళ్తుందని చెప్పేసి. లాంచ్ చేయడానికి లాంచ్ ప్యాడ్ అయితే రెడీ అయింది. బట్ ఇది కిందికి జారుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇక్కడ హోల్డ్ చేయాలి. ఆ టైర్ మన టైర్కి తగిలి రెండు తిరిగే విధంగా. సో మనం దీన్ని హోల్డ్ చేయడానికి ప్లస్ లాంచ్ చేయడానికి ఒక సెటప్ని అయితే తయారు చేస్తున్నాము. ఈ యారోస్ దగ్గర దాన్ని ఫిక్స్ చేయాలి అండ్ అది ఇక్కడ ఉంటుంది మాన్స్టర్ టైర్ తిరుగుతా అన్నట్టుగా. మన టైర్ లాంచర్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి దీనిపైన వర్క్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:11 అవుతుంది. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. దీనికి పెయింట్ వేయాలి, తర్వాత దీన్ని టెస్టింగ్ చేయాలి. ఒకవేళ సక్సెస్ అయినట్టు, లేకుండా మళ్ళీ తెచ్చి మళ్ళీ వెల్డింగ్ చేయాలి. సో ఇప్పుడైతే ఈ రోజుకి క్లోజ్. గైస్ మన యారో లాంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. మన ఛానల్ వేళ కలర్ కోటింగ్ అయితే ఇస్తే అయిపోతుంది. మొత్తానికి గైస్ మన బైక్ టైర్ లాంచర్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు అది ఇదే. సో మన టైర్ లాంచర్ వచ్చేసి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్న అయితే లేడు. ఫుల్ స్పీడ్తో కాదు, కొద్దిగా లైట్ స్పీడ్ పెట్టి ఇడిచి చూస్తున్నాం లాంచ్ చేద్దాం ఇది పోతుందా పోదా అని చెప్పేసి. అయ్యో గేర్ ఏమైనా చూడొచ్చు మీరు ఎట్లా తిరుగుతుందా. ఓకే తిరుగుతుందా వచ్చుపాటు లాంచ్. కొద్దిగా స్పీడ్తోనే దాన్ని ఇడిచిపెట్టినాము. మీరు చూడొచ్చు అది ఏం దాకా పోయిందో పోతూనే ఉన్నది. ఇంకా దీన్ని ఫుల్ స్పీడ్ పెట్టి మనం ఇడిచిపెట్టినట్లయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది జింగా. సో ఇప్పుడు ఈ ఛానల్ వచ్చేసి ఇంతే గైస్. దీని మెయిన్ వీడియో టెస్టింగ్ ఉంది. దాని ముందు కొన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టి కూడా పేల్చబోతున్నాము. అండ్ వీడియో వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి అది చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్ ఉంటుంది చూడుర్రి. సో ఇది మేము తయారు చేసిన బైక్ టైర్ లాంచర్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత తక్కువ స్పీడ్తో దింపితేనే గట్లా పోయింది. అది మొత్తం ఫుల్ తొడలిచ్చి దింపితే అటు పోతాడు కాలువలో పడతాడు పోయేవాడు. కష్టమే దీన్ని హ్యాండిల్ చేస్తాడు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.